రాగి ఉప్మా తయారు చేసుకున్నాం. ఫస్ట్ గ్యాస్ వెలిగించుకున్నాం, ప్యాన్ పెట్టుకున్నాం. కొంచెం గీ వేసుకున్నాం. జీడిపప్పు వేయించేసిన తర్వాత ఇదిగో రవ్వ, ఇదిగో రాగి పిండి రెండు కలిపి దోరగా వేపుకుందాం. ఆయిల్ వేడైంది, జీడిపప్పు వేపుకుందాం. ఇద్దాం పిండి ఏరే ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకున్నాం. ఇప్పుడు ప్యాన్ వేడెక్కింది, ఆయిల్ వేద్దాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం యాగనిద్దాం. ఆనియన్ వేగినాక కొంచెం సన్నగా తరిగి ఉంచుకున్న అల్లం సన్నగా తరుక్కోవాలి. పేస్ట్ కన్నా తరిగితే బాగుంటుంది. ఉప్మాలో అక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇంకా సన్నగా తరిగి ఉంచుకున్న టమోటాలు, టమోటాలు కూడా బాగా మగ్గిపోయాయి. మనం ఇప్పుడు దీంట్లోకి వాటర్ తీసుకున్నాం. ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పుకి 3 కప్పులు వాటర్ తీసుకోవాలి. ఒక కప్పు మనము రాగి పిండి, ఒక కప్పు బెల్సి రవ్వ తీసుకున్నాం కదా, దానికి మనం 6 కప్పులు నీళ్లు పోసుకోవాలి. వాటర్ మరిగినాయి. దీంట్లో మనం 2 రెమ్మల కరివేపాకు, ఉప్మాకు తగినంతగా సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం పిండి వేసి సిమ్లో పెట్టుకొని పిండి కొంచెంగా వేయాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. దాని ఫ్రెండ్స్, ఉప్మా రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే ఉంచుకోవాలి. మరీ గట్టిగా అయిపోతే ఆరే లోపల మరీ గట్టి అయిపోద్ది. దీని మీద మనం 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఒక 10 నిమిషాలు అలాగే మూత పెట్టేసుకుందాం.